ప్రజల కోరిక మేరకు గూడూరు నియోజకవర్గాన్ని త్వరలోనే నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపో నందు 9 నూతన బస్సులను ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరులో ఇప్పటివరకు మొత్తం 25 ఆర్టీసీ బస్సులు ప్రారంభించామని చెప్పారు. మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారి అన్నమాట. ఎవరు మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరులో రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి ఆర్ఎన్బి పూర్తి చేసాం. ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేశాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వెచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడ్లో అంటే కోటలో వాకాడ్ డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపకుండా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు, ఢిల్లీలో ఎవరు గెలిచారో చూశారు. ఎందువల్లంటే వ్యవహారం అంతే, అంటే ఎవరేం చెప్తారు. అవి ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటేస్తారు, సుస్థితిగా ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం